ఆదిలాబాద్ నుంచి కూడా ఒకసారి మనం చూస్తే ఇటు బార్డర్ జిల్లా అనుకోవచ్చు, ఇటు మహారాష్ట్రకు సంబంధించిన రాజకీయాలు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయా? మరో పక్కన ఈ ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి? ఇటు పోస్టల్ బ్యాలెట్స్ని ఎన్ని గంటలకు లెక్కించబోతున్నారు, అలాగే మిగతా బ్యాలెన్స్ ఎర్లీ రౌండ్స్లో రిజల్ట్స్ ఏ సమయానికి వచ్చే అవకాశం ఉంది? ఒకసారి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవినాయక్ అందుబాటులో ఉన్నారు. రవినాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, చెప్పండి, ఎర్లీ రౌండ్స్ ఏ సమయానికి అయిపోయే అవకాశం ఉంది? ప్రతి గంటకి ఎన్ని ఓట్లను లెక్కించే అవకాశం ఉంది? ఎస్ కళ్యాణ్, ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్టార్ట్ అయిన పరిస్థితి. అంటే సిబ్బంది లోపలికి అలౌ చేస్తున్నారు. మనం చూపెట్టచ్చు, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్ చూపెడుతున్నాం. ఆ పోలీసులు నేరుగా ఎవరైతే డ్యూటీ పడ్డ అధికారులు ఉన్నారో, ఆర్ఓలు కావచ్చు, ఏఆర్ఓలు కావచ్చు, పిఓలు కావచ్చు, అదేవిధంగా సూపర్వైజర్లు కావచ్చు, ఇటు నుంచి నేరుగా లోపలికి కౌంటింగ్ సెంటర్లో అలౌ చేస్తారు. అలౌ చేసిన అనంతరం వారిని ఎవరెవరు ఉన్నారనే కోణంలో చెక్ చేస్తారు. మనం ఫస్ట్ గేట్ వద్దనే ఉన్నాం. పోలీసు ఈడ చెకింగ్ అని అంటారు. అయితే ఇక్కడ 60 టేబుల్, ఇక్కడ నుంచి కొంత దూరంలోనే 60 టేబుల్ ఏర్పాటు చేశారు. 60 టేబుల్ ఒక్కొక్క రౌండ్ గాను, అంటే 9:30కే ఒక రౌండ్ రానుంది. అంటే 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన అనంతరం నేరుగా టేబుల్స్ రానున్నాయి. అయితే ఈ విధంగా ఉండబోతుంది. మనం ఇటు విజువల్స్ కూడా చూపెట్టచ్చు. అధికారులు నేరుగా కౌంటింగ్ సెంటర్లోకి లోపలికి వస్తున్న విజువల్స్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ చూపెడుతుంది. అయితే దీంతో పాటు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించి ఆ ఏజెంట్లు, కౌంటింగ్ ఆ ఏజెంట్లు కూడా లోపలికి అనుమతిస్తున్నారు. వారికి సంబంధించి ఎన్నికల నియమావళి ప్రకారం వారికి సంబంధించిన ప్రతి అంశాన్ని చెక్ చేసి మరి లోపలికి పంపిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెడుతుంది. ఇక అక్కడ నుండి మనం ఒకసారి ఆ జిల్లాల వారిగా చూస్తే అటు ఆ ప్రధానంగా నిర్మల్ జిల్లాలో బైన్సా, నిర్మల్, ఇటు ఖానాపూర్ వద్ద కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్ లో ఈ అంశం, అటు బల్దియాలోని, అటు బైన్సాలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ నుంచి ఖానాపూర్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్కింపు కార్యక్రమం సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశారు. అక్కడ నుండి మనం ఆదిలాబాద్ పోతే, ఆదిలాబాద్లోని టీటీడీసీలో లెక్కింపు కార్యక్రమాలు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. 49 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 49 టేబుళ్లకు గాను 9:30కే అక్కడ మొదటి రౌండ్ రానుందని ప్రధానంగా చెబుతున్న పరిస్థితి. అక్కడ నుంచి ఆసిఫాబాద్ కనుక పోతే, ఆసిఫాబాద్లో ఆ సిర్పూర్ కాగజ్ నగర్ సంబంధించి విద్యాలయంలో ఒక ప్రధానంగా కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. దాదాపుగా 250 మంది సిబ్బందితో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రక్రియ పూర్తి స్థాయిలో స్టార్ట్ కానుంది. అయితే 8 గంటలకు స్టార్ట్ అయ్యే ఈ ప్రక్రియ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. అక్కడ నుండి మనం ఆసిఫాబాద్ వెళ్తే, ఆసిఫాబాద్లోని రెసిడెన్షియల్లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి 20 టేబుల్లకు గాను, 20 వార్డులకు గాను 14 టేబుల్ ఏర్పాటు చేశారు. 14 టేబుల్లకు సంబంధించి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేయనున్నారు. 350 మంది సిబ్బందితో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో అబ్జర్వర్లతో పాటు సూపర్వైజర్లు, ఏపీఓలు, పిఓలతో పాటు ఎవరైతే సహాయకులు ఉన్నారో వారి ద్వారా ప్రారంభించున్నారు. ఆ నుంచి మనం మంచిర్యాలకు వస్తే, మంచిర్యాల జిల్లాలోని క్యాతరపల్లి, చెన్నూరు కార్పొరేషన్ మంచిర్యాలలో 60 డివిజన్లు ఉంటాయి. 60 డివిజన్లకు గాను 60 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్కు ఒక్కొక్క అంశంపై, అంటే ఒక్కొక్క వార్డుకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ 9:30 లోపే ఒక రౌండ్ రానుంది. అంటే ఇప్పుడు భవిష్యత్తుకు సంబంధించి ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్ల భవిష్యత్తు మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు కూడా ఒక రకంగా టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. అటు మనం చెన్నూరు చూసినట్టుగైతే, చెన్నూరులో కూడా ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారులతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. బెల్లంపల్లిలో 30 వార్డులో 30 టేబుల్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ నుండి నేరుగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కు సంబంధించి
ఆ కౌంటింగ్ ప్రక్రియ ఆ పూర్తి స్థాయిలో మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతుంది. అయితే ప్రస్తుతం మనం కౌంటింగ్ కేంద్రం వద్దనే ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 550 మంది ఉద్యోగులతో ప్రధానంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఒక్కొక్క టేబుల్‌కు ఒక ఆర్ఓ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్క టేబుల్‌కు ఒక్కొక్క ఆర్ఓ ఉంటారు. అనంతరం ఆహ్, ఆహ్, సు ఏపీఓలు ఉంటారు, పీఓలు ఉంటారు. దీని అనంతరం సూపర్వైజర్లు ఉంటారు, అబ్జర్వర్లు ఉంటారు. ఇదంతా కూడా కలెక్టర్ పర్యవేక్షణలో ఇక్కడ కొనసాగుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఎవరైతే వచ్చిన అభ్యర్థులు ఉన్నారో క్యాండిడేట్‌కి సంబంధించిన అభ్యర్థులు ఏ పార్టీ అయినా బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్ ముందే ఓట్‌ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన అనంతరం ఓటు డివైడ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ డివైడ్ చేసే ప్రయత్నంలో ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే వెంటనే చెప్పాలని, వెంటనే ఆబ్జెక్షన్ ఉంటే అబ్జర్వర్ దగ్గర చెప్పాలని ఇప్పటికే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వచ్చే వారికి ఇప్పుడు లోపట మొదటి విడతలో 10 నిమిషాలు వారితో ఆర్ఓ అబ్జర్వర్స్ మాట్లాడతారు. అబ్జర్వర్స్ మాట్లాడిన తర్వాత వారికి సంబంధించిన ప్రతి అంశం చెప్తారు. ఒక ఏజెంట్ ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి, ఏంటి అనే కోణంలో జాగ్రత్త పడతారు. మరో ప్రధాన అంశం మనం ఈడ చెప్పుకోవాలి. ఎక్కడ లోపటికి ఫోన్ అలౌ చేయట్లేదు. ఫోన్ అలౌ చేయకుండా ఎప్పుడు అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా దీంట్లో పోలీసుల పాత్ర చాలా కీలకమైంది. 24 గంటల నుంచి ఎప్పుడైతే బ్యాలెట్ విధానం బాక్సులు నేరుగా ఐజా కాలేజ్ లోపలికి వచ్చిందో మంచిర్యాల జిల్లాలోని, అప్పటి నుంచి ప్రధానంగా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తులో ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా క్లియర్‌గా పోలీసులు తమ వృత్తిని నిర్వహిస్తున్నట్టు మనకి ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది. వచ్చే అధికారులకు కూడా నేరుగా ఐడీ కార్డు చెక్ చేస్తున్నారు. ఐడీ కార్డులు చెక్ చేసి లోపలికి తీసుకువెళ్ళే పరిస్థితి కనబడుతుంది. కళ్యాణ్. రైట్ రవి నాయక్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మీరు ఒకసారి అలానే లైన్లో ఉండే ఒకసారి ఇటు మెదక్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మెదక్ మనం చూస్తే కనుక ఇటు నర్సాపూర్, రామాయంపేట్, అలాగే తూప్రాన్, గజ్వేల్ లాంటి ఏరియాలు కూడా దీని కిందకి వస్తాయి. ఇటు మాజీ మంత్రులు, ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన హరీష్ రావు కానీ మిగతా నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కొంత రూరల్ అర్బన్ ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. మహిళా క్యాండిడేట్స్ ఎక్కువ శాతం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.